నమస్కారం అండి. నా పేరు గోపి. మాది తిమ్మరాజుగండి గ్రామం, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. నమస్కారం గోపి గారు. నేను వెంచర్ అగ్రిటెక్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో ప్రస్తుతం ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటి జెల్ ఆధారిత ప్రోడక్ట్ ఫిప్సోల్ని మీరు వాడి మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. సో మీ అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని ఈరోజు మీ మామిడి తోటలోకి రావడం జరిగింది. సో గోపి గారు, ఈ ఫిప్సోల్ అనేది మీకు ఎలా తెలిసింది, అంటే ఎలా పరిచయం అయింది, మీరు దీన్ని మామిడి తోటలో ఎందుకు వాడాలనుకున్నారు? లాస్ట్ ఇయర్ మామిడి పంట వచ్చినప్పుడు నాకు కాయ అంత నాణ్యమైన కాయ రాలేదు, ఎక్కువ దిగుబడి రాలేదు, మొత్తం మచ్చలు వచ్చేసి అంత డ్యామేజ్ అయింది లాస్ట్ ఇయర్. అదే టైంలో మా ఫ్రెండ్కి ఫుల్ బాగా పంట, అతను ఆల్రెడీ ఫిప్సోల్ వాడినాడు, పంట బాగునింది, ఎక్కువ దిగుబడి వచ్చింది. సో నేను అతన్ని అడగడంతో ఎలా వచ్చిందంటే అతను నాకు సజెస్ట్ చేశాడు. సో అతను పంట తర్వాత మీటింగ్స్ జరుగుతాయి, అటెండ్ అయితే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నాడు. సో మన సార్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్ అటెండ్ అయ్యాను. సో అక్కడ నాకు ఫిప్సోల్ గురించి తెలిసింది. సో నేను ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని ఇయర్ నేను 6 ఎకరాలు ఉంది నాకు, 2 ఏకర్స్లో నేను ప్రాక్టీస్ చేశాను, ఇంప్లిమెంట్ చేశాను ఇయర్. ఫస్ట్ చూద్దామనేసి. సో గోపి గారు, మీరు ఈ ఫిప్సోల్ అనేది ఎన్ని ఎకరాలకు వాడారు, ఎలా వాడారు ఒకసారి చెప్తారా? సో నేను 2 ఏకర్స్ పండిస్తున్నాను మ్యాంగోని. నేనేం చేస్తానంటే అందుకోసమని చెట్టు చుట్టూ వాటర్లో కలిపేసి ఫిప్సోల్ని చెట్టు చుట్టూ అప్లై చేశాను నేను. గోపి గారు, ఇప్పుడు మనము ఫిప్సోల్ ఎన్ని డోసులు వాడాము, ఇలా వాడాము? మొత్తం ఫిప్సోల్ 2 డోసెస్ వాడాను. శక్తి వాడాను ఫస్ట్. ఆఫ్టర్ ప్రూనింగ్ ఎరువులు వేసాను. ఎరువులు వేసిన తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత ఫిప్సోల్ వాడాను అనమాట. ఫిప్సోల్ వాడాను. అది ఎలా పనిచేస్తుందో అబ్జర్వ్ చేయడానికి ఒక 10 to 15 days పైన చూశాను నేను. చూసిన తర్వాత కొత్త చిగుర్లు ఎక్కువ రావడం, కొమ్మలు ఎక్కువ రావడం అబ్జర్వ్ చేశాను. నేను ఫస్ట్ డోస్ అనేది August 1st weekలో వాడానండి. ఇంకా సెకండ్ డోసు సూర్య అనేది February 1st weekలో వాడాను. ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే పూత లేట్ అయింది, క్లైమేట్ వల్ల పూత లేట్ అయింది. సెకండ్ డోస్ వాడిన తర్వాత పిందిగా మారేటప్పుడు సెకండ్ డోస్ సూర్య అనేది వాడాను నేను. దాని తర్వాత దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే కాయ బాగా షైనింగ్ రావడం, నాణ్యమైన కాయ రావడం జరిగిందండి. నాకు పిండి రావడం కూడా తగ్గింది, తెగులు అనేది లేదండి దీనివల్ల నాకు. ఇప్పుడు మనం న్యూట్రిజెల్ వాడామంటున్నాం కదా, ఇప్పుడు మన న్యూట్రిజెల్లో మైక్రో న్యూట్రియంట్స్, అమైనో యాసిడ్స్ ఉన్నాయంటున్నారు. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్, అమైనో యాసిడ్స్ మామిడిలో ఎలా ఉపయోగపడుతుంది, సో ఏ విధంగా మనకు లాభాలు వస్తాయి? ఈ న్యూట్రిజెల్ వాడడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే పూత నుంచి పిందె మారే స్టేజ్లో పిందె రావడం తగ్గింది, కాయ కూడా మంచి షైనింగ్ వచ్చింది, మ్యాక్సిమం ఫుడ్ డ్రాపింగ్ అనేది తగ్గిందండి, కాయ బాగా షైనింగ్ వచ్చిందండి. గోపి గారు, ఇప్పుడు మనము ఎన్ని సంవత్సరాల నుంచి పంటలు పండిస్తున్నాము, ఏమేం పంటలు పండిస్తున్నాము? సో నేను నా ఎడ్యుకేషన్ తర్వాత నుంచి నేను దీన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను దీంట్లో. 2006 నుంచి ఇన్వాల్వ్ అయ్యాను పూర్తిగా. అప్పుడు మేము వచ్చి చెరుకు పండించేవాళ్ళము, మళ్ళీ మామిడి వేసేవాళ్ళము, ఇంకా ట్యూబ్ రోస్, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ చేసేవాళ్ళం మేము. ఇప్పుడు ఏమైందంటే షుగర్ కేన్ హ్యూజ్గా చేసేవాళ్ళం మేము. ఇంకా ఫ్యాక్టరీలు లేవు కాబట్టి షుగర్ కేన్ క్లోజ్ చేసి కంప్లీట్గా మ్యాంగోనే చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వ్యవసాయం అనేది అయితే చిన్న విషయం అయితే కాదు. నార్మల్గా ఇప్పుడు మీరు ఒకరే చేస్తుంటారా, మీకు చేతివాటగా ఇంకా ఎవరన్నా సాయం అందిస్తారు? లేదండి, ఒక్కడి వల్ల చాలా కష్టం వ్యవసాయం చేయడం, సపోర్ట్ కావాలి ముఖ్యంగా. మా ఫాదరు సపోర్ట్ తీసుకుంటాను నేను. మా ఫాదర్, నమస్కారం సార్, హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ పోలీస్ ఎంప్లాయీ. ఓకే సార్. రిటైర్మెంట్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు సహాయం చేస్తూ ఉంటారు. ఓకే. నేను ఎంసీఏ చేశాను. ఓకే. ఇంకా అగ్రికల్చర్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండి జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ ఉన్నాను మా ఫాదర్ సపోర్ట్తో. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు కంప్లీట్గా డిపార్ట్మెంట్ వేరుంది, సో మీరు వ్యవసాయమే ఎందుకు చేయాలనుకున్నారు? నేను ఎంప్లాయీని రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ల్యాండ్ ఉంది కాబట్టి అబ్బాయి సపోర్ట్ ఉంది గోపి. నా పేరు ఎం బొబ్బిల్ రాజు. నేను పోలీస్ కమ్యూనికేషన్లో పనిచేస్తాను. నేను 2010 రిటైర్ అయిన తర్వాత కల్టివేషన్ కోసం మా అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు మనము ఈ ఫిప్సోల్ వాడిన తర్వాత మీ ఒక్క మాటలో అభిప్రాయం ఏమంటారు సార్? నేను దీన్ని ట్యూబ్ రోస్ పైన కూడా అప్లై చేశాను. ఎప్పుడు వాడారు? లాస్ట్ టైంలో, అంటే థర్డ్ ఇయర్ అప్లై చేశాను ట్యూబ్ రోస్. ఇంకా క్లోజ్ చేస్తాం పంట అనే టైంలో అప్లై చేశాను. నాకు ఈల్డింగ్ అనేది ఫుల్గా వచ్చింది ట్యూబ్ రోస్లో. డైలీ నాకు ఒక 10 kgs వచ్చేది. ఇది వాడిన తర్వాత ఇంకొక 5% పెరిగింది. 15 kgs నుంచి ఒక 18 kgs రావడం జరిగింది. సో అక్కడ సక్సెస్ చూసిన తర్వాత నేను మ్యాంగోలో అప్లై చేశాను ఈ ఇయర్.
కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ నాకు ఇక్కడ సక్సెస్ అనేది బాగా చూశానండి నేను. అక్కడ కాయ నాణ్యత కానీ అంతా మన దాంట్లో బాగుంది. యూజ్ చేసిన దాంట్లో కాయ పచ్చగానే ఉంది, కొన్ని తెగుళ్ళు అనేది ఉంది. మన దాంట్లో క్లియర్గా నాణ్యమైన పంట అనేది ఉంది అనమాట. గోపి గారు, ఇప్పుడు ఫైనల్గా మన మామిడి రైతు సోదరులందరికీ సో మీ తరపు నుంచి ఏమన్నా సలహాలు కానీ ఏమన్నా మార్పులు కానీ చేపట్టడం ఉన్నాయా? ఉన్నాయండి. నేనైతే చెప్పాలనుకున్నాను, నేను ప్రాక్టీస్ చేసిన దాన్ని చూసి చెప్పాలనుకున్నాను. రెగ్యులర్గా చేసే పనులు కాకుండా కొత్తగా మార్కెట్లో ప్రతిరోజు చూస్తూ ఉంటాం, న్యూస్ ఛానల్స్లోని మార్కెట్లో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. డే టు డే చూస్తున్నాము. అన్నీ కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఇప్పుడు చాలామంది వ్యవసాయం వేస్ట్ అనేసి వదిలేస్తున్నారు చాలామంది. ఎన్ని కొత్త టెక్నాలజీస్ అన్నీ మనం యూజ్ చేయడం వల్ల దీంట్లో మంచి ఈల్డింగ్ రావడం, బాగా డబ్బు సంపాదన జరుగుతుంది. వ్యవసాయం కూడా లాభసాటిగానే ఉంటుంది. ఓకే, మీరే చూస్తున్నారు కానీ ఈ ఇయర్ నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత కాయ అనేది ఎంత నాణ్యమైన కాయ వచ్చిందో, తెగులు లేకుండా నీట్గా వచ్చింది కాయ. ఎటువంటి తెగులు లేదు, నీట్గా ఉంది కాయ. షైనింగ్ కూడా ఎక్సలెంట్ షైనింగ్ ఉంది. చూడండి, మన గోపి గారు కొత్త ప్రోడక్ట్, కొత్త టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన మ్యాంగో ఫ్రూట్స్ని పండిస్తున్నారు. దీన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే దగ్గరలోనే కొత్త ప్రోడక్ట్ పుత్తూరు మ్యాంగో జ్యూస్ అనే ఒక ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా మన గోపి గారు ఎదుగుతారని ఆశిస్తున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్.